సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల 18, 19 తేదీల్లో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామరెడ్డి గారిచే ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఒక 2 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉండబోతోంది. ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే మీ పేరును ఎన్రోల్ చేసుకోగలరు. సార్ నమస్తే సార్. నమస్తే సుందరరామరెడ్డి గారు, ఇవాళ సిమెంటు ధరలకు సంబంధించిన న్యూస్ ఒకటి చదివాను. మన 2 తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. ఒక్కొక్క సిమెంట్ బస్తా మీద 20 నుంచి 30 రూపాయలు పెరగబోతున్నాయి. అదేవిధంగా ఓవరాల్గా మన సౌత్ ఇండియాలోనే, అంటే తమిళనాడు తర్వాత పక్క రాష్ట్రాల్లో కూడా సిమెంట్ ధరలు విపరీతంగా పెరగబోతున్నాయంట. మరి ఈ పెరుగుతున్న ధరల కారణంగా కామన్ మ్యాను ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు? అదేవిధంగా ఈ పెరుగుతున్న ధరల కారణంగా మరి స్టాక్ మార్కెట్లో ఆయా కంపెనీలకు సంబంధించిన షేర్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటారు? స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అంతా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వట్లేదండి. అండ్ ఇంకా చెప్పాలంటే ఓవర్ ఎక్స్పాండ్ అవుతుందేమో ఈ సెక్టర్ అని చెప్పేసి ఫియర్గా పడుతుందండి. ఓకే. నిన్న అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు 12,000 crores తోటి ఎక్స్పాన్షన్ ప్లాన్ చేశారు. సో ముందు రోజుల్లో ఈ ఓవర్ సప్లై అయిపోయి ఇంకా కాంపిటీషన్ పెరిగిపోయి రేట్లు ఇంకా తగ్గుతాయేమో అని చెప్పేసి ఈరోజు ఎంటైర్ సెక్టర్ బ్లీడ్ అవుతుందండి. అండ్ రఫ్గా అరౌండ్ 4% పడింది టోటల్ సెక్టర్ ఈరోజు. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్లో రేట్లు పెరగడానికి, ఆ పెరిగిన రేట్లు కంపెనీ ప్రాఫిటబిలిటీగా మారడానికి మధ్య గ్యాప్ ఉంది. అది ఇమ్మీడియట్గా స్టాక్స్కి వచ్చి బెనిఫిట్ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ టోటల్ సెక్టర్ 1 year లోలో ఉంది, ఎక్సెప్ట్ అంబుజా సిమెంట్ అండ్ ఏసీసీ. ఆ రెండు రీసెంట్గా టేక్ ఓవర్ న్యూస్ తోటి 1 year హైలో ట్రేడ్ అవుతున్నాయి. మిగతా స్టాక్స్ మాత్రం రఫ్గా అరౌండ్ 1 year లోలో ఉన్నాయి. బట్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ స్టోరీ అయితే అది ఇంటాక్ట్ అండి, అది అంతే ఉంటుంది. కాబట్టి మీరు 52 weeks లోలో ఉన్నాయి కాబట్టి అల్ట్రాటెక్ కావచ్చు లేదా గ్లాసిన్ సిమెంట్ కావచ్చు, మనం బై చేసుకోవచ్చు మంచి క్వాలిటీ స్టాక్స్ని. కాకపోతే సిమెంట్ రేట్లు ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉంటారు సీజన్ వైర్గా. వాళ్ళకి తీసుకునే రా మెటీరియల్ కాస్ట్ కూడా పెరుగుతుంది కాబట్టి అవి టోటల్ ప్రాఫిట్ కన్వర్ట్ అవ్వట్లేదు. కాకపోతే క్రూడ్ ఆయిల్ కనుక బిలో 100, అంటే అరౌండ్ 90 to 95%, $90 వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఆ టైంలో ప్రాఫిట్స్ బాగా పెరుగుతాయండి. అంటే క్రూడ్ ఆయిల్ రేట్ ఎంత డ్రాప్ అవుద్ది అన్నదాన్ని బట్టేసి, ఈ కోల్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించారు కాబట్టి ఆ రా మెటీరియల్ కాస్ట్ ఎంత తగ్గుతుంది అన్నదాన్ని బట్టేసి కంపెనీ ప్రాఫిటబిలిటీ రాబోతుంది. ఏదైనా కానీ సిమెంట్ స్టాక్స్ లాస్ట్ 1 yearలో ఎలాంటి వెల్త్ క్రియేట్ చేయలేదండి, ఎక్సెప్ట్ అంబుజా అండ్ ఏసీసీ సిమెంట్. మిగతా అన్ని కూడా 1 yearలో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి క్వాలిటీ స్టాక్స్ని మనం బై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సెక్టర్ కంప్లీట్గా అవుట్డేట్ అవుతుంది, నెక్స్ట్ 4-5 years కూడా ట్రెండింగ్లో ఉంటుంది కాబట్టి మనం బై చేసుకోవచ్చు. కాకపోతే ఈ సిమెంట్ రేట్లు ఎందుకు పెంచుతుందంటే రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది వాళ్ళకి ఎప్పటికప్పటికే. దానికి అవసరమైన ముడి సరుకులు, ముడి పదార్థాలు కూడా పెరుగుతున్నాయి. రైట్. సో ఎన్ని లింక్ విత్ ఎనర్జీ కాబట్టి ఎనర్జీ సెక్టర్ చాలా హాట్లో ఉంది కాబట్టి రా మెటీరియల్ కాస్ట్ బీభత్సంగా పెరుగుతుంది. మరి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరిగాయి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కావచ్చు, లేకపోతే కోల్ ప్రైస్ కావచ్చు, అవును, పవర్ కాస్ట్ కావచ్చు, అన్ని పెరిగిపోయినాయి వాళ్ళకి. అందుకని ఎప్పటికప్పటికే పెరుగుతుంటేనే అది బ్యాలెన్స్ అవుతుంది. కాకపోతే రీసెంట్గా సెక్టర్ బాగా షేక్ అవుతుందండి. అంటే ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ ఏసీసీ అండ్ అంబుజా సిమెంట్ని అమ్మటం, అండ్ అదాని వాళ్ళు దాన్ని బై ప్లాన్ చేసుకోవటం, అండ్ అదే టైంలో అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు 12,000 crores తోటి సిమెంట్ ఎక్స్పాన్షన్ చేయటం, ఇవన్నీ ఏంటంటే ఎక్కడ ఓవర్ సప్లై అవుతుంది. రీసెంట్గా మనం చూసాం పెయింటింగ్ ఇండస్ట్రీ స్టాక్స్ ఎలా డ్రాప్ అయినాయో, అట్లా ఈరోజు ఈ న్యూస్ తోటి స్టాక్స్ అన్ని డ్రాప్ అవుతున్నాయి. ఫ్యూచర్లో ఓవర్ సప్లై అవుద్దేమోనని. బట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్లో అయితే వాళ్ళు రేట్లు పెంచడానికి ప్లాన్ చేస్తున్నారండి, ఎంటైర్ నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, ఎంటైర్ ఇండియాలో కూడా. బట్ అవి డైరెక్ట్గా కంపెనీ ప్రాఫిటబిలిటీకి కన్వర్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి. కానీ క్రూడ్ రేట్లు కనుక డ్రాప్ అయ్యి, ఓకే, కోల్ ప్రైస్ ఆల్రెడీ డౌన్లో ఉంది కాబట్టి ఒకలా క్రూడ్ ప్రైస్ కనుక సెటిల్ కనుక అయితే డెఫినెట్గా కంపెనీ ప్రాఫిట్స్ వస్తాయండి. అండ్ ఇండియన్ గ్రోత్ స్టోరీ అది అయితే ఇంటాక్ట్, అది పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గేదేం లేదు. అందుకని ముందు రోజుల్లో సిమెంట్ స్టాక్స్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెరీ వెల్. ప్రస్తుతానికి అయితే మంచి డిస్కౌంట్లో ఉంది హిస్టారికల్ వాల్యుయేషన్ ప్రకారం చూసుకుంటే. ఎవరైనా కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటే ఎస్, యూ కెన్ కన్సిడర్ లీడర్స్ ఇన్ టు ది సెక్టర్. గ్లాసిన్ కావచ్చు, అల్ట్రాటెక్ కావచ్చు. చార్ట్స్ పరంగా చెప్తే మాత్రం ఏసీసీ అండ్ అంబుజా సిమెంట్ ఈజ్ టూ గుడ్. అంటే ఇప్పుడు ఉన్న ఈ న్యూస్ బేస్ మీద ఇప్పుడు ఈ న్యూస్ వచ్చిన సందర్భంలో ఏ కంపెనీస్ మరీ వాలటాలిటీని చూస్తున్నాయి ఈ న్యూస్ వచ్చిన తర్వాత నుంచి కూడా? నేను అదే అంటుంది, టోటల్ సెక్టర్కి ఓవర్ సప్లైతో సఫర్ అవుతుంది, ఓవర్ సప్లై అవుతుందేమో అని. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏంటంటే ఫ్యూచర్ని ఇన్బిల్డ్ చేసుకుంటూ ముందు పోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా పెయింటింగ్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కెపాసిటీ డబుల్ అవుతుందని న్యూస్ రాగానే ఏషియన్ పెయింట్స్ 2 రోజుల్లోనే 10% డ్రాప్ అయింది. జస్ట్ ఊహించు, మంచి ఫండమెంటల్ సౌండ్,
కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా మూవ్ అయ్యే ఏషియన్ పెయింట్స్లోనే అంత వల్టాలిటీ వస్తుందంటే మీనింగ్ ఏంటంటే ముందు రోజుల్లో పెయింటింగ్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ పెరగబోతుంది, మార్జిన్స్ తగ్గబోతున్నాయి, ఆల్రెడీ రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. ఈ టైంలో కాంపిటీషన్ పెరిగింది అనుకోండి, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ పెరిగిపోద్ది, ప్రాఫిటబిలిటీ తగ్గిపోద్ది. ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది కాబట్టి ఈ స్టాక్ నేను ఎందుకు ఉంచుకోవాలని చెప్పేసి ముందే అమ్మేస్తున్నారు. అంటే కంపెనీ రిజల్ట్స్ వచ్చిందాక బ్యాలెన్స్ షీట్లో చూసి ఎవరు రెస్పాండ్ అవ్వట్లా, న్యూస్ బేస్ మీద ముందే రెస్పాండ్ అవుతున్నారు. అందుకని ఫ్యూచర్ 2-3 మంత్స్ లేకపోతే 2-3 క్వార్టర్స్ ముందే ఇన్బిల్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్లో. అట్లా సిమెంట్ కూడా ఇప్పుడు మార్కెట్లో గుడ్ న్యూస్ ఉన్నా సరే ఆ న్యూస్ని ఇక్కడ ఎన్కాష్మెంట్ కుదరట్లేదు, ఎందుకంటే కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ వస్తున్నాయి కాబట్టి. సో ఏదేదైనా ఇండియా గ్రోత్ కంట్రీ అండి, అండ్ ఎప్పుడు సిమెంట్ కావాలి, అండ్ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్స్ కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, వంతెనలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ముందు రోజుల్లో సిమెంట్ డిమాండ్ పెరగడం తప్ప తగ్గటమే ఉండదు. బట్ అదే టైంలో రా మెటీరియల్ కాస్ట్ అనేది వాటి ప్రాఫిట్ని తీసుకుంటుంది కాబట్టి ఇవి రా మెటీరియల్ కాస్ట్ ఎంత తగ్గుతాయి అన్నదాని మీద ఈ సెక్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ముందు రోజులు అర్థమవుతుంది. బట్ డెఫినెట్గా బిలో $100 కనుక క్రూడ్ ఆయిల్ కనుక వస్తే డెఫినెట్గా దట్ ఈస్ వెరీ గుడ్ పాజిటివ్ న్యూస్ ఫర్ ద ఎంటైర్ సిమెంట్ సెక్టర్. సో ఇప్పటివరకు సెక్టోరియల్గా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో మాట్లాడుకున్నాం. మరి పెరిగిన ధరల కారణంగా కామన్ మ్యాన్ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు మరి వాళ్ళ బడ్జెట్ను ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటారు? రైట్, అది రాను ఇన్ఫ్లేషన్ పెరగడం అంటేనే లైఫ్ స్టైల్ కాస్ట్ పెరగడం అండి. ఇన్ఫ్లేషన్ పెరగడం అంటే లైఫ్ స్టైల్ కాస్ట్. అదే టైంలో కంపెనీస్ కూడా వాళ్ళు కూడా పెయిన్ భరించాల్సింది, ఎందుకంటే రా మెటీరియల్ పెరిగే కొద్దీ ఆ పెరిగిన రేట్లని యాజ్ ఇట్ ఈస్ కస్టమర్ పాస్ చేయలేరు వాళ్ళు. పెద్దోళ్ళు అంటే దాన్ని అంతే మెయింటైన్ చేస్తారు, చిన్నోళ్ళు అనుకోండి బాగా సఫర్ అవుతారు. రీసెంట్గా మనం స్టీల్ చూసాము, పెద్ద స్టీల్ ప్లేయర్స్ మేనేజ్ చేయగలుగుతారు, చిన్నోళ్ళు అనుకో చిన్న ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఈ కాంపిటీషన్ తట్టుకోలేక కొలాప్స్ అయిపోతాయి, డైరెక్ట్గా క్లోజ్ చేస్తారు, ఎంప్లాయీస్ అందరూ రోడ్డు మీద పడతారు. అందుకని గవర్నమెంట్ అప్పటికి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం వాళ్ళు ఎక్స్పోర్ట్ ట్యాక్సేషన్ 30%, 15% దాకా పెంచింది ఆ ఏరియాలో. బట్ స్టిల్ అప్పటికి అందుబాటులో రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సింది ఒక సిమెంట్ ఒకటే కదా, సిమెంట్ అంతే రేట్లో ఉంది, స్టీల్, మ్యాన్ పవర్ కాస్ట్, ఇసుక కావచ్చు, ల్యాండ్ రేట్ కావచ్చు, ఏది తక్కువలో లేదు. అందుకని ఆ పెయిన్ భరించాల్సిందే. సో 10 years బ్యాక్ ఉన్న రేట్లకి ఇప్పటికీ సంబంధం లేదండి, టూ మచ్గా ఇన్ఫ్లేషన్ వల్ల ఎఫెక్ట్ అయింది. అదే టైంలో 10 years బ్యాక్ ఉన్న శాలరీకి ఇప్పటికి దగ్గరే ఉంది. ఇప్పుడు ఐటీ ఉందనుకోండి, స్టార్టింగ్ శాలరీ 10 years బ్యాక్ కూడా 3.5 lakh, ఇప్పుడు 4 lakh ఉంది స్టార్టింగ్ బ్యాక్ శాలరీ. బట్ హౌసింగ్ అట్లా కాదు, అప్పుడున్న రేట్తో పోల్చుకుంటే ఇప్పుడు కనీసం 4 times 5 times ఇంక్రీజ్ అయింది. అంటే పర్టికులర్గా హైదరాబాద్లో చాలా ర్యాపిడ్గా పెరిగింది మిగతా కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు. అందుకని ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది, అండ్ ల్యాండ్ స్కేర్సిటీ ఎక్కువ ఉంది, అండ్ రా మెటీరియల్ కాస్ట్ అన్ని చోట్ల పెరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ముందు రోజుల్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగటమే తప్ప తగ్గటాలనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక మిడిల్ కాస్ట్ తగ్గితే ఇంకొక మిడిల్ కాస్ట్ పెరుగుతుంది ఎంతకంత. అందుకని ఓవరాల్గా పెద్దగా రేటు తగ్గడం అంటే ఉండదు, పెరగటమే తప్ప, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి. ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అయినా కూడా. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. పెరుగుతున్న ఈ సిమెంట్ ధరల కారణంగా ఆ ఇంపాక్ట్ అనేది స్టాక్స్ మీద ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కామన్ మ్యాన్ కూడా ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయబోతున్నాడు అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలండి. అండ్ ఈ నెల 18 and 19 ఈ 2 రోజుల్లో ఆప్షన్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అయ్యే నెంబర్లో మీ పేరు, మీ మెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మేము ప్రోగ్రామ్ డీటెయిల్స్ మీకు చెప్తాము. డైలీ అది 2.5 hours ఉంటుంది, టోటల్ 5 hours ప్రోగ్రామ్. అది 18th and 19th.